హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారము. వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. అందరు ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరందరూ ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నా. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఇది తెలంగాణ చేపల పులుసు. అది నా స్టైల్లో. దాదాపు తెలంగాణలో మేము ఏమేమి వస్తువులు వేస్తాము అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్, ఏమేమి మసాలా వేసి సింపుల్ అండ్ ఈజీగా ఇంకా చాలా రుచిగా ఉంటుంది తెలంగాణ స్టైలు చేపల పులుసు. ఇదైతే నేను నా స్టైల్లో చేస్తున్నా. చూడండి, ముందుగా నేనైతే చేపలు తీసుకొని వాటిని 2-3 సార్లు ఉప్పు వేసి బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇవైతే ఫ్రెష్ చేపలు. వీటిని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నా. ముందుగా అయితే నేను వీటి కోసము కొంచెము మెంతులని డ్రై రోస్ట్ చేసుకోవాలి లైట్గా. ఎందుకు అంటే చేపల పులుసుకు మెంతులు, జీలకర్ర, ఇంకా ఉల్లిపాయ ఇవన్నీ వీటితోనే రుచి వస్తుంది. చూడండి, ఇప్పుడు మెంతులు వేగిపోయినాయి కదా, డ్రై రోస్ట్. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర, అంటే మీ చేపలను చూసి, నేనైతే 1.5 kg చేపలండి ఈ చేపల పులుసు. ఇప్పుడు చూడండి, ఇందులో నేను ఇప్పుడు జీలకర్ర ఫ్రై చేసుకుంటున్నా. జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెంతులు ఇంకా జీలకర్ర 2 ఒక బౌల్లోకి తీసుకున్నా. ఇప్పుడు నేను ఉల్లిపాయ కూడా కాల్చుకుంటున్నా. అంటే కొందరైతే ఇది ఎర్రగడ్డ అని కూడా అంటారు. ఇది నేను ఇప్పుడు స్టవ్ పైన కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ చాలా బాగుంటుంది. చేపల పులుసు అంటేనే గ్రేవీ. ఇప్పుడు చూడండి, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కాల్చి పెట్టుకున్నాం కదా, అంటే ఫైర్లో ఏమంటారు, మంట పైన కాల్చుకున్న ఉల్లిపాయని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెము కచ్చా పచ్చాగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా కూడా కాదు, కచ్చా పచ్చాగా పట్టుకున్నా బాగుంటుంది. నేను చూపించే విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు చేపల పులుసు ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది చూడండి. ఇవి అయితే చేపల పులుసుకి ఇంగ్రీడియంట్స్ అన్నమాట, మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు చింతపండు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చేపల పులుసుకి మనం పులుసు అంటున్నాం కాబట్టి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానేసి పెట్టుకున్నా. ముందుగా అన్నీ మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, చేపల కూర చేయడము చాలా ఈజీ. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సరిపడంత ఆయిల్ తీసుకున్న తర్వాత అందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు గమనించినట్టయితే చూడండి, నేను వెడల్పాటి గిన్నె తీసుకున్నా. ఎందుకంటే చేపల పులుసుకి గిన్నె చిన్నగా ఉండొద్దు, కొంచెం పెద్దగా ఉండాలి. రౌండ్గా పెద్దగా ఉన్నదనుకోండి, చేపల పులుసు ఈజీగా మీకు మంచిగా చేసుకోవచ్చు. చేపలు చితికిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకుంటే చేపల పులుసుకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, అంటే పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోండి. పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇందులో నేను తగినంత కారం పొడి తీసుకుంటున్నానండి. చేపల పులుసు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చాలా స్పైసీగా తింటాం కాబట్టి నేను కారపొడి కొంచెం ఎక్కువగానే తీసుకున్నా. ఎందుకంటే ఇది పులుసు కాబట్టి, అందులో చేపల పులుసు కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి. ఇప్పుడు చూడండి, కారపొడి కూడా ఆయిల్లో ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, మెంతులు, జీలకర్ర ఇంకా ఉల్లిపాయ 3 మిక్సీ పట్టుకున్న పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇంకా కొంచెము సైడ్కి పెట్టుకోవాలి. మొత్తం ఒకేసారి వేయొద్దండి. హాఫ్ ఇందులో ఆయిల్లో వేసాను, హాఫ్ పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు మసాలా కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి అండి, ఇది ధనియాల పొడి వేసుకుంటున్నా. కొంచెం ధనియాల పొడి లాస్ట్కు కూడా వేసుకోవాలి, అందుకని చెప్పి జస్ట్ ఒక స్పూను, చిన్న స్పూను ధనియాల పొడి కూడా వేసుకున్నా. నేను చూడండి మసాలా మొత్తము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నా. ఇప్పుడు ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న ఫ్రెష్ చేప ముక్కలు వేసుకోవాలి ఇందులో. చూడండి మీకు వెడల్పు గిన్నె తీసుకున్నా కాబట్టి మీకు చేపలు మంచిగా ఫ్రై అవుతాయి, ఇంకా మీకు చితికిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి నేను స్పూన్తోని లైట్గా కలుపుతున్నా, మీరు ఎక్కువగా కలపొద్దు చేపలని. చూడండి లైట్గా ఇట్లా కలుపుకున్న తర్వాత సింపుల్ అండ్ ఈజీ. మీరు మసాలాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి, చేపల పులుసు ఈజీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు అంతా ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది కదా. నేను ఇప్పుడు ఇలా స్పూన్తోని కలపకుండా జస్ట్ వీటిని ఇలా షేక్ చేస్తున్నా, ఎందుకంటే మాడిపోకుండా. ఇప్పుడు లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఆయిల్లో. ఇప్పుడు నేను చింతపులుసు పోసుకుంటున్నా, అంటే చింతపండు రసము. చేపల పులుసుకి చింతపండు రసమే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ గ్రేవీకి తగ్గట్టుగా పులుసు పోసుకోండి, ఎందుకంటే కొందరికి గ్రేవీ పల్చగా ఉండాలి, కొందరికి గ్రేవీ చిక్కగా ఉండాలి, కొందరికి గ్రేవీ తక్కువగా ఉండాలి, కొందరికి గ్రేవీ ఎక్కువగా ఉండాలి. కాబట్టి నేనైతే నార్మల్గా ఉండాలి. చూడండి నేను ఎక్కువగా పల్చగా చేసుకోలేదు, ఎక్కువగా చిక్కగా చేసుకోలేదు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. చింతపులుసు పోసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నేను చూడండి క్లాత్తోని ఇలా ఇలా షేక్ చేసుకోండి అంతే. మీరు మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా గ్రేవీ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మిగిలిపోయిన సగము పేస్ట్ని మనము గ్రేవీలో వేసుకోవాలి. చూడండి ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కోసము. మీరు ఇలా కొంచెం మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారనుకోండి గ్రేవీలో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను లైట్గా కలుపుతున్న స్పూన్తోని, ఎక్కువగా కలపొద్దు. మళ్ళీ అంత ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు నేను టేస్ట్ కోసము చూడండి పచ్చిమిర్చి వేసుకుంటున్నా, ఎందుకంటే పులుసులో పచ్చిమిర్చి వేసుకుంటే మీరు అన్నం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా తినొచ్చు సూపుతో పాటు. నేను మళ్ళీ కొంచెము ధనియాల పొడి వేసుకున్న టేస్ట్ కోసము, ఫైనల్గా గరం మసాలా. ఇప్పుడు మళ్ళీ అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోండి. మీరు అన్నం తినేటప్పుడు పచ్చిమిర్చి కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకోసమని మీరు గార్నిష్గా పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటి అంటే, ఫైనల్గా ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇది ఫైనల్ గార్నిష్ అన్నమాట. కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తూ ఉంటే టెంప్ట్ అయిపోతున్నారు కదా, నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి కదా. చాలా చాలా స్పైసీగా టేస్టీగా కనిపిస్తుంది కదా మీకు. తింటే కూడా అదే టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తినండి. నిజంగా తినని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో, ఇంకా మీరు ఎప్పుడు మర్చిపోరు. ఎప్పుడు నా స్టైల్లోనే సింపుల్ అండ్ ఈజీగా చేసుకుంటారు. చూడండి చేపల పులుసు ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము తినడానికి కూడా రెడీగా ఉన్నాము. ఇప్పుడు చూడండి నేను వేడి రైస్తోని సర్వ్ చేస్తున్న చేపల పులుసు. మీరు ఒక్కొక్క ముక్క చితికిపోకుండా స్లోగా తీసుకొని ఇలా మీరు సర్వ్ చేసుకోండి. చూడండి నేను చెప్పాను కదా, పచ్చిమిర్చి అంటే గ్రీన్ చిల్లీ రైస్లో పెట్టుకొని తినండి, యమ్మీగా ఉంటుంది, ఇంకా కమ్మగా ఉంటుంది. తెలంగాణ, అందులో నా స్టైల్లో నేను చేసిన చేపల పులుసు. మీరు ఏ స్టైల్లో చేసుకుంటారు చేపల పులుసు? మీరు కూడా నాలాగా చేసుకుంటారా లేదా వేరే విధంగా చేసుకుంటారా? కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా మీరందరూ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా నేను ఎంతో మంచి వీడియోస్తోని మళ్ళీ ముందుకు వస్తా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.